ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర జోరుగా ప్రచారం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్లో ధ్యాన సప్తాహం కార్యక్రమం. ప్రకాశం జిల్లా జమ్మలపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం నగరాలు, గ్రామాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం జోరుగా సాగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో గల ధ్యాన కేంద్రాలకు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జెజె నారాయణ పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకెళ్లగా నినాదాలు చేస్తూ మాస్టర్లు, ధ్యానులు జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు తామందరం తరలి వెళ్తామని తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గౌరీశంకర్, రామచంద్రరెడ్డిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ద్వారానే జ్ఞానం అందుతుందని, సమస్యలన్నీ తీరుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కాబట్టి మన ఆత్మ మనకి చావుపుట్టులు ఎప్పుడూ సహజంగా ఉంటుంది. నిత్యము సత్యం శాశ్వతం. ఈ శరీరం ఎన్నో పోతాంటే వస్తూ ఉంటాయి. అది గురించి మనం వింటానే ఉన్నాం. చాలా రోజుల నుంచి గోపాలు చెప్తూనే ఉన్నారు. మనం ఆ స్థితిలోకి పోయిందంటే ఈ శరీరాన్ని చాలా చురుకుగా చూస్తాము. మనము మన బంధువులు కానీ, బాంధవ్యాలు కానీ, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, పిల్లలు, భార్య, పిల్లలు ఎవరో ఎప్పుడు మన దగ్గర వచ్చేది కాదు. అది కొంతకాలం మాత్రం. ఈ శరీరం ఉన్న శరీరానికే బంధాలండి. ఆత్మకి ఎలాంటి బంధాలు లేవు. ఆత్మ నిత్యము సత్యము శాశ్వతమైనది. సంతోషం, ఆనందంగా ఉంటుంది. మనలో ఆ తాపత్రయం ఉండాలని. తాపత్రయం ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనలో ప్రశ్న రావాలి, తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలని. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఏవో కొన్ని సమస్యలు కూడా అవి ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండా సమసిపోతాయి. మరి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే మనకు నేర్పించినటువంటి ఏకైక మార్గం ధ్యానం. అదే కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టినప్పుడే మనం మనసు ఖాళీ చేసుకొని, ఈ ఖాళీ అయినటువంటి ఒక మనసుతో మనం ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని నింపుకుంటే మనం ఈ జీవితాన్ని ఆనందంగా గడపగలచ్చు. ధ్యాన సప్తాహం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ రావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, స్వధ్యానం, సజ్జన సాంగత్యం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎలా చేరుకోవాలో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లా
జిల్లా ముత్కూరు మండలం సివిఆర్ మధురానగర్ గ్రామంలో శ్రీ సాయి పిరమిడ్ సెంటర్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వి పోలయ్య, రాములమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రైల్వే శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. డిసెంబర్ 21వ తేదీ వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏంటి అని అంటే 21, 22 ఈ 2 రోజులు హాస్టల్ మాస్టర్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన డేట్స్. అందుకోసమే ఈ భూమి మీద జరిగేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు రోజుల్లో జరుగుతూ ఉంటాయి. మనం గమనిస్తే గానీ తెలియదు. ఎందుకంటే నేను నెల్లూరు వెళ్ళిన కొత్తలో నెలకు ఒక ప్రోగ్రాం చేసేవాడిని. అప్పుడు నాకైతే తెలీదు, ఆ ఎరుక లేదు. కానీ నాకు తెలియకుండానే 21 కానీ 22 కానీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అవుతా వచ్చేది. మొదటి ప్రోగ్రాము గూడూరు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రైల్వే మెన్ అన్న ఒక ప్రోగ్రాం తోటి శాకాహార పుస్తకాలు, స్పిరిచువల్ రియాలిటీ ఆడియో అండ్ వీడియో క్యాసెట్స్ అవి 100 ఇవి 100 రైల్వే ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 21 అంది. అప్పుడు నేను చేసింది జనవరి 21. ఆ తర్వాత తూర్పు కన్పూర్ జాతరకు వెళ్ళి 3 రోజులు క్యాంపెయిన్ చేసి శాకాహారం గురించి చెప్పడం జరిగింది. అక్కడే టెంట్ వేసి అక్కడే ఉన్నాం. ఆగస్టు 21 రిసెప్షన్, 22 పెళ్లి. అందువల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ డేట్స్ లో ఫిక్స్ అవుతూ వచ్చాయి అన్నమాట. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ధ్యాన అవగాహన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వలసపూడి లక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎందుకు చేయాలి, శాకాహారం ఎందుకు తినాలి అనే విషయాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎందుకు శాకాహారం తినమంటున్నారు చెప్పండి. మరి ఎందుకు శాకాహారం? ఇది నియమం అనుకుంటున్నారా మీరు? కాదు. సమస్త సృష్టిలోనూ ఉన్నటువంటి భగవంతుడు అన్ని జీవుల్లోనూ తానే వెలుగొందుతున్నవాడు. మరి తానే వెలుగొందుతున్నటువంటి ఆ సృష్టిలో ఆ జీవుల పట్ల మన ప్రేమతత్వం ఉండాలా వద్దా? శివుడి యొక్క రూపం కానీ, శివతత్వం యొక్క అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఎవరున్నారండి? ఆ కుటుంబంలో పాము ఉంది, నెమలుంది, పులుంది. వీటన్నిటికీ పడతాయి అసలు మామూలుగా? మరి వీళ్ళు అన్నిటిని తోటి ఉండి అదొక మంచి అద్భుత కుటుంబంగా ఉందా లేదా? ఉందా లేదా? కదా. అంటే స్నేహ, సఖ్యత, ప్రేమ ఇవన్నీ కూడా అందరి పట్ల భగవంతుడి యొక్క ప్రేమ అనేది ఒకేలా ఉంటుంది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. అనేక ఆధ్యాత్మిక విషయాలను, తన ధ్యాన అనుభవాలను వివరించారు. అలాగే ఆధ్యాత్మిక సందేహాలను చక్కగా నివృత్తి చేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం నిర్వాహకులు మాస్టర్ వసంత్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాకాహార ర్యాలీలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. సిద్ధుల ఆహారం, సత్యమంతుల ఆహారం, సద్గుణాల ఆహారం, సమయస్ఫూర్తిని పెంచే ఆహారం, వాక్కునిచ్చే ఆహారం, గురువు మెచ్చే ఆహారం, తెలివిని పెంచే ఆహారం, చక్కనైన ఆహారం, చురుకైన ఆహారం, కూడా చక్కని ఆహారం, జ్ఞానులు మెచ్చే ఆహారం, జ్ఞాపక శక్తిని పెంచే ఆహారం, జ్ఞానవంతుల ఆహారం, బలమైన ఆహారం, బుద్ధిని పెంచే ఆహారం, బుద్ధిమంతుల ఆహారం, బుద్ధి గలవారి ఆహారం.
పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని అంబకంటి, కుంటాల, న్యూ వెంకూరు, ఓల్డ్ వెంకూరు గ్రామాల్లో మాస్టర్లు, ధ్యానులు ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 21 నుంచి కడ్తాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అలాగే ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. అంతకుముందు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాస్టర్లు లింగవ్వ, మల్కన్న, స్వప్న, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఆలోచన వదిలేస్తూ 5, 4, 3 నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్లో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవీంద్రారెడ్డి, అలాగే 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీవల్లిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, లీలాకుమారి, అర్పిత, శ్యామల, కుసుమకుమారి, శేఖర్ బాబు, రామిరెడ్డి, రోసయ్య, 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన గురుగారు చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ధర్మం అనే పదానికి ఇహలోకంలో భోగాన్ని, పరలోకంలో మోక్షాన్ని ఏదైతే ప్రసాదిస్తుందో దానినే ధర్మము అంటారని చెప్పడం జరిగింది. ఇహలోకంలో భోగాన్ని, పరలోకంలో మోక్షాన్ని ఏది ఇస్తుంది మనకు? ధ్యానం. ఇప్పుడు ధ్యానానికి వచ్చినాక మనకు భూతత్వం అవసరం లేదని తెలుసుకున్నప్పుడు ఏం కనపడుతుంది? ఏమీ అంతే డిఫరెన్స్. నువ్వు మనం పెట్టుకున్నామని అనుకుంటుంటాం ఈరోజు తీసేసి చూస్తున్నావు కాబట్టి ఏం లేదని జీవితంలో హాయిగా అరే అందరు ధ్యానానికి వచ్చి రోగాలు పోతాయంటారు. కొంతమందికి ఏమబ్బా ఆరోగ్యం బాగా లేకపోయి ఫస్ట్లో కొంచెం రుచి చూపిస్తాయి. ధ్యానంలో కొన్ని పోయినట్టుగా ఏమి చెప్పన్నా అంత మించిన లేదంతా వచ్చేసింది లేని అందరికీ అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇంకొకరిని ఏముంది లేదనిపిస్తుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ఆల్రెడీ మీరందరికీ చాలా రోజు ధ్యానం చేసేవాళ్ళు, అందరూ అలానే వచ్చేవాళ్ళమే. మనకేమనిపిస్తుంది అంటే మనకు అంతా తెలుసు, ఇంకా వీటిలో ఏముంది అన్నీ నాకు తెలుసు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సంస్థ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు ధ్యానం, మహాధ్యానం గురించి వివరించారు. బాగా సాధన చేస్తేనే ధ్యానం గురించి మంచి అవగాహన వస్తుందని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బ్రహ్మరంధ్రంలోనికి చేరటానికి మహాధ్యానం చేయాలండి. ఊరికే ధ్యానం చేస్తే సరిపోదు. ఇక్కడ మహాధ్యానము చూడండి ఎంత సాధన అనేది. శివునికి, పరమశివునికి, కైలాసానికి, మహా కైలాసానికి, ధ్యానానికి, మహాధ్యానానికి ఎంత తేడా ఉంటుందో. మన సాధన కానీ అంత తీవ్రతరం అయితేనే ఇందాక చెప్పుకున్న ఆ స్థితులలో అంతో ఇంతో మనకు అవగాహన వస్తుంది. లేదనుకోండి ఊరికే కొద్ది వరకు చేస్తున్నాము వెళ్తున్నాము అంటే మనం ఎంత సాధనో ఎంత పిండో అంత రొట్టె. ఎంత పిండి ఉంటే మన దగ్గర అంత రొట్టె వస్తుంది, కానీ ఇంత పిండి పెట్టుకొని ఇంత రొట్టె కావాలంటే మన దగ్గర రాదనమాట. అట్లా మనకి దీనిని ఎప్పుడైతే గమనంతో ఉంటూ మన మొత్తం వ్యవహార శైలి అంతా మార్పు చేసుకునే కొద్దీ ఈ ధ్యానమునకి, మహాధ్యానానికి, కైలాసానికి, మహా కైలాసానికి, ఇవన్నీ శివుడికి, పరమశివుడికి ఎంత తేడానో అంత తేడా అన్నది ఇక్కడ ఉందన్నమాట. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామంలోని వన్యసాయి ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ధ్యానబోధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చలమయ్య పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
మాత్రమే ధ్యానం చేసి శక్తి సంపాదించుకుంటున్నారు. ఇది తెలియని వాళ్ళు శక్తిహీనులుగా అనారోగ్యంతో బాధలతో ఉన్నారు. పత్రిజీ గారు చెబుతున్నారు, ధ్యానం చేసే వాళ్ళకి, శక్తి సంపాదించుకునే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాదు. ధ్యానం సర్వరోగ నివారణ చెప్తారు. మందులతో పని లేదు, డాక్టర్లతో పని లేదు, వేటితో పని లేదు. ఈ మందులు, ఈ వైద్య శాస్త్రం ఇదంతా కూడా ఆయన దృష్టిలోనూ మనం శక్తిపరంగా ఆలోచిస్తే అది చాలా 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 స్వల్పమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని కేజీబీవీ గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. యోగా, మెడిటేషన్ల విశిష్టతలను తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా జమలపాలెంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు. అలాగే మానసిక ప్రశాంతత, చురుకుదనం పెంపొందుతాయని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఏకాగ్రత, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. దేన్నైనా సాధించగల ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ధ్యానం. ఒక విద్యార్థికి వరము ధ్యానం. ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నమ్మూరి సావిత్రి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం అంటే మనలోకి మన ప్రయాణమని, ధ్యాన సాధన ద్వారా మన లోపాలు మనకు తెలుస్తాయని తెలియజేశారు. వేమన పద్యాలను అద్భుతంగా పాడి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం భారతదేశం గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు వర్రి విశ్వేశ్వరరావు, నాగరాజు, కె మోహన్ కుమార్, కృష్ణారావు, ఉదయ్, కృష్ణవేణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. టిఫిన్ ఎలా తింటున్నాము, భోజనం ఎలా చేస్తున్నాము, ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం చెయ్యని రోజు నాకు ఏదోలా ఉందనుకోండి, ప్రతిరోజు చెయ్యండి, చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా ఉన్నాను నేను, నా లైఫే దీనికి ఉదాహరణ. పత్రి సార్ చెప్పేవారు, కూర్చోండమ్మా కోటి లాభాలు, కూర్చుంటే కోటి లాభాలు అన్నారు. ఆ కోటి లాభాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తుంది. కూర్చోవాలి అని చెప్పేవారు. మరి కూర్చుంటే కుప్పలు తిప్పలుగా వస్తూ ఉంటాయి, మరి తిరిగితే తిప్పలు తప్పవండి. దయచేసి అందరూ ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. ప్రొద్దుట, సాయంకాలం మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.